వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాడా తాలూకులోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ కేసు నమోదైంది. ర్యాగింగ్ అంటే ఇక పాటలు పాడమని, డ్యాన్సులు చేయమని, ఇంకా కొంత మితిమీరితే చూసాము బట్టలు తీసి ఏమంటారు అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించడం అబ్బాయిలతో, అమ్మాయిలను అయితే ఇంకో రకంగా, ఇలాంటివన్నీ చూసాం కదా. కానీ ఇప్పుడు ర్యాగింగ్ పేరుతో ఆడపిల్లని తోటి అమ్మాయిలు, ముస్లిం అమ్మాయిలు నమాజ్ చేయమని బలవంతం చేశారట. నిజం ఇది. ఈ సంఘటన తర్వాత ఇన్స్టిట్యూట్ యాజమాన్యం హాస్టల్ వార్డెన్, టీచర్ ఇద్దరిని సస్పెండ్ చేసింది. షొహేరాలోని కళాశాలలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం వైద్య కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న అనంతరం పోలీసులు అక్కడ మోహరించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ సంఘటన ర్యాగింగ్ తో ముడిపడి ఉండవచ్చునని తెలుస్తుందని ఒక అధికారి తెలిపారు. నాసిక్ చెందిన మొదటి సంవత్సరం ఫిజియోథెరపీ విద్యార్థిని ఫిర్యాదు ప్రకారం బురకా ధరించిన ఓ యువతి హాస్టల్లోని మరో విద్యార్థిని నమాజ్ చేయమని ఒత్తిడి చేసినట్లు తెలిపారు. బాధితురాలు మరుసటి రోజు ఉదయం తన కుటుంబానికి సమాచారం అందించిందని పోలీస్ అధికారి తెలియజేశారు. కళాశాల యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆమె విశ్వ హిందూ పరిషత్ని సంప్రదించారు. ఇక పాల్ఘర్ పోలీస్ సూపరింటెండెంట్ యతీష్ దేశ్ముఖ్ క్యాంపస్ ని సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. భారత్ శిక్షా స్మృతి ఐపీసీ మహారాష్ట్ర ర్యాగింగ్ నిషేధ చట్టంలోని సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్ ని స్కాన్ చేస్తున్నారు. ఇక ఇతర విద్యార్థుల వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేస్తున్నారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. బురకా వేసుకున్న ఒక యువతి అక్కడ చేరిన మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో నమాజ్ చేయమని చెప్పిందట. ఇదే ఓ హిందూ అమ్మాయి ర్యాగింగ్ పేరుతో నీ బురకా తీసేయంటే ఈ పాటికి వామపక్ష మేధావులు, సుడో సెక్యులర్లు, ఏమంటారు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎక్స్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా నిరసన తెలియజేస్తూ అరెస్ట్ చేయాలని, చంపేయాలని చెప్పేటోళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళ నోర్లు పెకలవా? ప్లాస్టర్లు వేసుకున్నారా? మూగబోయిందా? గొంతులో ఎలక్కాయ అడ్డుపడ్డదా? నిజంగా సమాజ సేవకులు అయితే రెండు విషయాల్లో ఒకేలాగా స్పందించాలి. బురకా వేసుకున్న ఒక అమ్మాయి నువ్వు నమాజ్ చేయని బెదిరించింది, దాని మీద కేసు నమోదైనాక కూడా వీళ్ళు స్పందించట్లేదు అంటే వీళ్ళు మాటల వెనక ఉన్నా, లేకపోతే వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల వెనక ఉన్న దుశ్చర్య ఏంటి అనేది మీరే అర్థం చేసుకోవాలి. అసలు ఇలా బలవంతంగా నమాజ్ చేయమని, బలవంతంగా మత మార్పిడి చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళ మీద ఎందుకు భారతదేశంలోని చట్టాలు కఠినంగా అమలు చేయలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.